మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక 8వ తారీఖు మహాశివరాత్రి, 23 శని త్రయోదశి, ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి. ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ, శుక్ర, రవి, కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు. సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి, అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది. అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశుల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా బుధుడు 7వ తారీఖు నుంచి కూడా ఆయన మీన రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. శుక్రుడు 8వ తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవబోతూ ఉంది. 15వ తారీఖున రవి మీనంలోకి వస్తూ ఉన్నారు. 16వ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు. సో మొదటి 15 రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను, తర్వాత మొదటి 2 వారాలు రవి కుంభరాశిలోను, తర్వాత 2 వారాలు మీన రాశిలోను, మొదటి 2 వారాలు మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో కుజుడు, తర్వాత 2 వారాలు కుంభరాశిలో కుజుడి యొక్క సంచారం అనేది ఉండబోతోంది. సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు, కేతువు కూడా కన్యా రాశిలో ఉన్నారు, గురువు గారిక మేషరాశిలో ఉన్నారు. సో 7వ తారీఖు నుంచి కూడా బుధుడు మారడం, శుక్రుడు మారడం, రవి మారడం, కుజుడు మారడం, ఇలాగ 7వ తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక మిథున రాశి వారికి సంబంధించి మార్చి మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో గురుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వారికి మెయిన్ హైలైటెడ్గా చూస్తే మార్చి 7వ తారీఖు నుంచి కూడా బుధుడి యొక్క సంచార మార్పులో రావటం వల్ల ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో పాజిటివ్ అండి, నెగిటివ్ అండి, తప్పకుండా పాజిటివే. సో రాశ్యాధిపతి అయిన బుధుడి యొక్క సంచారం దశమ స్థానంలోకి వెళ్తూ ఉంది. సో ఇక్కడ వరకు కష్టపడ్డారు, కష్టపడిన దానికి తగ్గట్టుగా ఇక్కడ జాబ్ మీద మీ ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ముఖ్యంగా జాబ్ లేని వాళ్ళకి ఏంటంటే, సో జాబ్ ట్రై చేయాలి, ఎలా అయినా సరే ఈసారి మనం జాబ్కి రావాలి తప్పకుండా అని చెప్పి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ట్రై చేయటం. సో ఇక్కడ మరి లాభంలో గురు భగవానుడు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని పాజిటివ్ చేంజెస్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం మిథున రాశికి దశమ స్థానంలో రవి సంచారం కూడా రావటం. ఇప్పుడు మార్చి 15వ తారీఖు నుంచి రవి కూడా వీళ్ళకి దశమ స్థానంలోకి మారుతూ ఉండటం వల్ల వృత్తిపరమైన విషయాల్లో వీళ్ళకి కొంత ఫోకస్, కొంత అనుకూలత, కొంత సపోర్టు అనేది పెరుగుతున్న మాట వాస్తవం. డైరెక్షనల్ స్ట్రెంగ్త్లోకి ఎప్పుడైతే రవి లాంటి ప్లానెట్ 10th హౌస్లోకి వచ్చారో మీ మెయిన్ ఫోకస్ అంతా ఉద్యోగం మీద, ప్రొఫెషన్ మీద ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో 7వ తారీఖు నుంచి మీరు ట్రై చేస్తే తప్పకుండా ఈ మాసంలో మిథున రాశి వారికి ప్రొఫెషన్ పరంగా మేలు జరిగే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశికి ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాత్రం మార్చి 16వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో ఉచ్చ కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. షష్టాధిపతి అష్టమంలో ఉచ్చలో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, బ్లడ్ రిలేటెడ్ ముఖ్యంగా వాటి విషయాల్లోనూ, ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ స్పీచ్, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి విషయాల్లోనూ కొంత కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి సంబంధించి
ఆర్థిక పరమైన విషయాలు, వెల్త్ పరమైన విషయాలకు చూస్తే కనుక తప్పకుండా గురువు గారి యొక్క సంచారం లాభస్థాన సంచారం ఉండటం వల్ల ఇన్ కేస్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎవరికైనా సరే చిన్నపాటి సమస్యలుగా ఉన్నప్పటికీ కూడా గురు లాభస్థాన సంచారం మిమ్మల్ని అలా నెట్టుకుంటూ వెళ్ళిపోయేటట్టు చేస్తుంది, కానీ లైఫ్ని ఆర్థిక పరంగా ఇబ్బంది కలిగించే పరిస్థితి మాత్రం ఉండదు అనే నేను అనుకుంటున్నాను. అంతైనా లాభస్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ మీకు రవి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం, రాహు కూడా అక్కడ ఉంటాం, గురువు గారు కూడా లాభస్థానంలో ఉంటాం. ఈ సమయంలో ఇంకొంచెం అనుకూలంగానే ఇక్కడ పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ మార్చి 16 తర్వాత కుజుడి యొక్క సంచారం భాగ్యస్థానంలోకి మారుతూ ఉంది. సో ఈ కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉందో ఆల్రెడీ శని అక్కడ ఉన్నారు కుంభరాశిలో. సో ఇక్కడ ఎనిమిక్ ప్లానెట్ అయిన కుజుడు భాగ్యస్థానంలోకి రావటం, టేక్ కేర్ అబౌట్ యువర్ ఫాదర్ హెల్త్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, లాంగ్ జర్నీస్ కానీ పెట్టుకున్న వాళ్ళకి చాలా డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు, లేకపోతే కొన్ని ఆటంకాలు, వాటిల్లో చిన్నపాటి అవరోధాలు అనేవి ఏర్పడే ఆస్కారాలు, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్ అండ్ ఫాదర్ హెల్త్, వీటికి సంబంధించిన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అష్టమంలో కుజుడు, అలాగే మళ్ళీ 16వ తరగతి తర్వాత భాగ్యంలో కుజుడు. సో ఇండికేటింగ్ సమ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ పరంగా ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ హెల్త్ కావచ్చు. సో ఇంకా వివిధ కారణాలు భాగ్యస్థానంలో ఉన్న కుజుడి యొక్క సంచారం వల్ల ఏమైనా కట్టాల్సిన ఈ విషయాలు కావచ్చు, ఏవైనా సరే కొంతవరకు 16వ తారీఖు తర్వాత కొంతవరకు ఈ కుజుడి వల్ల కొంచెం ఎక్స్పెన్సెస్ పెరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ శుక్రుని యొక్క సంచారం మార్చి 8 నుంచి ఇక్కడ శుక్రుడు వీళ్ళకి భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు, మిత్రక్షేత్రంలోకి. చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ ముఖ్యంగా మార్చి నెల ఇక్కడ మనకి ఎగ్జామ్స్ మెయిన్గా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇదంతా ఎగ్జామ్ పీరియడ్స్ కాబట్టి సో ఇక్కడ ఇది ఎలివేటెడ్గా మనం పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఈ మాసం ప్రతి రాశికి చెప్పుకోవడం జరుగుతుంది. శుక్రుని యొక్క బలం సంపూర్ణంగా ఉంది. భాగ్యస్థానంలో మిత్రుడితో కలిసి పంచమ నవమాధిపతులు ఇద్దరు కలిసి ఇక్కడ చక్కగా ఉన్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్, ఎనీ ఎడ్యుకేషన్, వీటి పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క థాట్స్, మీ యొక్క డిసిప్లైన్, మీ యొక్క సబ్జెక్ట్ని మీరు గ్రాస్ప్ చేసే విషయంలో కానీ మీకు శని శుక్రుల యొక్క మిత్ర యుతి ఏదైతే ఉందో తప్పకుండా ఇది మాకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, ఎగ్జామ్స్ పరమైన విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. బట్ కుజుడు 16వ తారీఖు నుంచి కుజుడి యొక్క సంచారం మాత్రం మరి శనితో ఉండటం వల్ల కొంత డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కొంచెం కష్టంతో చదువుతూ ఉండాలి, కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎనీవే కుజుడికి చక్కగా మీరు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల ఈ రాశిలో ఉండే స్టూడెంట్స్కి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మిగతా వారు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకుంటే కనుక ఈ రాశికి చాలా వరకు కూడా మెయిన్ అనుకూలమైన ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే గురువు కానీ, రవి, బుధ, రాహులు, శుక్రుడు, శని అంత పెద్ద ఎఫెక్ట్ లేదు. బట్ ఒక్క కుజుడి యొక్క సంచారం మాత్రమే కొంచెం నాన్ సింక్గా ఉంది మిథున రాశి వారికి సంబంధించిన విషయంలో. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ తప్పకుండా గురువు గారి యొక్క ప్రొటెక్షను, గురువు గారి యొక్క గురుబలం మీకు ఉండటం వల్ల తప్పకుండా గ్రోత్ అనేది ఉంటుందంటలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా సప్తమాధిపతి ఈ గురుడు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఇంకా మ్యారేజ్ మ్యాచెస్ చూసేవాళ్ళు, ఇంకా సెట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు చక్కగా మీరు ఇక్కడ ముందుకు వెళ్ళొచ్చు, గురుబలం మంచి అనుకూలంగా ఉన్న కారణంగా. సో ఈ రాశి వారికి మెయిన్గా కుజుడి యొక్క సంచారం మాత్రమే ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి అష్టమంలోనూ భాగ్యంలోనూ కుజుడి యొక్క సంచారం మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంది. కాబట్టి ప్రతి మంగళవారం చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, నిత్యం ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, అలాగే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం ఎక్కడైనా సరే అక్కడ గుళ్ళో పంతులు గారికి. సో ఇవి చేయటం వల్ల కుజుడి నుంచి వచ్చి చాలా మెలిఫిక్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. సో ఇంకా
ఈ రాశి వారికి సంబంధించి నిజంగా అష్టమ కుజుడు వల్ల ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు, హెల్త్ కానీ లేకపోతే మిగతా విషయాల్లో టెన్షన్ కానీ. సో అలాగే దశమ స్థానంలో రవి బుధ రాహుల యొక్క సంచారం వల్ల జాబ్ చేంజెస్, ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు మీకు పాజిటివ్గా ఉంటుంది అనేది, లాభస్థానంలో గురువు వల్ల మీకు ఎప్పుడు మీకు బెనిఫిట్గా ఉంటుంది అనేది. మనం వీక్లీ రాశి ఫలాల్లో ఆ వారం ఆ ట్రాన్సిట్ని బట్టి ముందే చెప్పుకుంటాం కాబట్టి సో ఇంకా చక్కగా ఆ డేట్స్ని ఫాలో అవుతూ ఇంకా మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ రెమెడీ చేసుకున్నా ఇంకా బాగుంటుంది మిథున రాశి వారికి సంబంధించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.